లేదు మాట్లాడు దండ అది మాట్లాడు. నాకు ఇంటర్వ్యూలే ఇష్టం ఉండదు. మాట్లాడు. వీళ్ళతో నాకు పడదు. అరే ఆగు నేను యాక్చువల్ గా నిజమైన ఫ్రెండ్షిప్ అంటే మాదే మేమే అని మీరు అందరూ అంటుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. అది నువ్వు చెప్పారా వాళ్ళకి తెలీదా? ఆల్రెడీ తెలిసిపోయిందిలే ఇంతకుముందు. సరే అసలు విషయానికి వస్తే ఇంతే కదా నేను వెళ్తున్నా. మాట్లాడు బాబు. ఇంత పట్టిన వచ్చేవాని కాదు కదా బాబు. మాట్లాడు పర్లేదు. యాక్టింగ్ ఓవర్ యాక్షన్ ఆపేసి వచ్చారు బాబా. చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల అంటే ఒక 3-4 months తర్వాత మేము ముగ్గురు కాంబినేషన్ షూటింగ్ చేస్తాం. వెరీ హ్యాపీ. ఇంకా విషయం ఏంటంటే జనరల్ కి ఈ మధ్య బిజీ అయ్యి ఎవరు బిజీ వాళ్ళ పనులు కలవడం కూడా చాలా కష్టమైన పరిస్థితిలో అనుకోకుండా ఇలా నలుగురం అంటే ఇంకోళ్ళు మిస్ అయ్యారు వస్తారు. ఫస్ట్ టైం మళ్ళీ చాలా రోజుల తర్వాత షూటింగ్ అంతా లొల్లి గోలగా ఉంది. దానికి తోడు ఈరోజు షూటింగ్ లో కూడా చాలా మంచి కాన్సెప్ట్, చాలా మంచి తీరు అనమాట. ఇంకా బీభత్సమైన పంచులు పడిపోతున్నాయి. నవ్వలేక చచ్చిపోతాం. మాట్లాడు మాట్లాడు ప్లీజ్. లేదు మాట్లాడు. కదా చెప్పాలి. లేదా మాట్లాడదాం కదా. అయ్యో మాట్లాడు. అదే యాక్చువల్లీ మన సీన్ గురించి మన సీను అంటే మాట్లాడేది అన్ని చెప్పనా అవసరం లేదు. వద్దులే కానీ నిజంగా ఫస్ట్ నువ్వు ఆగరా. లాస్ట్ పంచ్ ఒకటి ఉంటది తర్వాత పంచి మాట్లాడుకున్నా. అందుకనే చెప్తున్నా. మ్యాటర్ చెప్పండి. నీ మాట్లాడాలి కదా. ఓకే అందరికి నమస్కారం అండి. దాన్ని కంటిన్యూ చేస్తే నేను డిస్టర్బ్ చేయను. లేదు మాట్లాడు దండ అది మాట్లాడు ప్లీజ్. మాట్లాడవా? అందరికి నమస్కారం. ముగ్గురం కలిసి చాలా రోజులైంది ఒక షూటింగ్. అంటే నిజంగా 3 కోతులు ఉంటాయి కదా, అలా ఉంటాం మేము. ఈ రోజు చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఎంత నైట్ అయినా 11 అయింది. అందరం పొద్దున వేరే షూటింగ్ చేసుకుంటూ రేపు మార్నింగ్ వేరే షూటింగ్కి వెళ్ళాలి. అయినా ఇంత ఎనర్జీగా ఉన్నామంటే బేసిక్ గా ఈ రోజు చెప్పనా? చెప్పు పర్లేదు చెప్పు. పొద్దున్న ఎవరికి షూటింగ్ లేవంటే నాకుంది మరి. అరే ఏదో ఒకటి పని చేద్దాం అంటారు. అవును మరి పన్ను వాడికి అర్థం లేదు కానీ అంటే విషయం ఏంటంటే పన్ను అర్థం కాదన్నారు కదా అని గ్యాప్ ఇచ్చాను. అందుకే అర్థం కాదని ఎక్కడ గ్యాప్ కూడా తెలియదు. సార్ మా గొడవలన్నీ ఇలాగే ఉంటాయి కానండి. ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారా? మమ్మల్ని ఇలాగే ప్లస్ చేయండి. మా సినిమాలన్నీ చూసి మమ్మల్ని ఆదరిస్తున్నారు. బయట ఎలా మాట్లాడతామో అలాగే మాట్లాడుతున్నాం. ఇది ఒక ఇంటర్వ్యూ అను లేకపోతే మేము ఒకటి పెట్టాలనో కాదు. మాకు అందుకే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అదేం లేదు. ఏంటంటే ఇంటర్వ్యూ లాగా ఇస్తే బాగోదు, ఏదో డిఫరెంట్ గా చేద్దాం అనుకుని ఇది చేసాం. మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. మరి ఇక నచ్చకపోతే నేనేం చేయలేదు. సడన్ గా ఇలా షూటింగ్ కుదిరింది కాబట్టి సడన్ గా మన వాళ్ళు వచ్చారు. సో షూటింగ్ గ్యాప్ లో వచ్చాము. యాక్చువల్లీ ఎక్కువ టైం లేదు. సో చిన్న బయట ఈసారి క్షమించండి. నెక్స్ట్ టైం ప్రిపేర్ అయ్యి ఒక మంచి 15 minutes 20 minutes మంచి ఫన్ ఇంటర్వ్యూ చేద్దామండి. సో మ్యాంగో టీవీ ద్వారా ఎప్పుడు మీకు దగ్గర ఉంటాం. మీరు లైక్లు కొట్టండి, ఆశీర్వదించండి, టెస్ట్ చేయండి. అట్లాగే మీరందరూ అరే మీ ముగ్గురు భలే ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది మీకు, అలాగే హ్యాపీగా ఉంది. సో మీరన్నట్టే కలిసే ఉంటాం, కలిసే బతుకుతాం, కలిసే కట్ చెప్పిరంట ఫ్రెండ్షిప్. అబ్బా సీనియర్ ఉంటే ఏం లాభం? ఫ్రెండ్షిప్ అర్థం మీ ముగ్గురు ఇంటర్వ్యూలు అంటేనే నేను వద్దన్నా. నాకు ఇంటర్వ్యూలే ఇష్టం ఉండదు. మళ్ళీ మీ ముగ్గురుతో ఫాలో చేసుకోండి. నాకు వీళ్ళతో నాకు పడదు. Don't worry, Mustafa.